హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. నమస్తే, నేను విజయ్. సో ప్రపంచం అంతా ఎదురు చూసినట్టుగా సునీత విలియమ్స్ తన తోటి వ్యామగన్లు చాలా సేఫ్గా భూమి మీదకి వచ్చేసారు. ఓకే అనుకున్నట్లుగా అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే ఇప్పుడు ఆ తర్వాత జరిగే ప్రక్రియ చాలా కీలకం. ఆమె సేఫ్గా వచ్చారా, ఆరోగ్యంగా ఉన్నారా, తిరిగి మామూలు మనిషి కాబోతున్నారా? ఎస్. అసలు ఆమెకి ఎలాంటి పరీక్షలు చేయాలి, తర్వాత తిరిగి మామూలు మనిషి కావాలంటే ఎలాంటి వైద్యాన్ని అందించాలి, ఆమె అక్కడ స్పేస్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నారు, అందులోనూ 9 నెలల తర్వాత వచ్చిన తర్వాత ఆమె నిజంగా ఆరోగ్యంగా ఉంటారా లేదా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైంటిస్ట్, ఇస్రో మాజీ శాస్త్రవేత్త కేవీఏ చక్రవర్తి గారు. సార్ నమస్తే. సార్ చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అందరూ అనుకున్నట్టుగానే సేఫ్గా అయితే వచ్చేసారు, ఆమెతో పాటు మరో 3 వ్యోమగాములు. అయితే ఇప్పుడు ఆమె బయటకు ఎలా వస్తారు, వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేస్తారు, పరీక్షలు చేసిన తర్వాత వైద్యం ఇచ్చిన తర్వాత మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందంటారా? పారాచూట్తో సముద్రంలో దిగారు. రికవరీ క్రూ అనే సపరేట్గా ఉంటారు. దే ఆర్ డ్రెస్డ్ సపరేట్లీ. ఓకే, వాళ్ళని తీసుకొచ్చి స్ట్రెచెస్ మీద తీసుకొచ్చి ఒక ఐసోలేషన్ సెంటర్కి పంపిస్తారు. ఇండివిజువల్ ఐసోలేషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ ఉంటుంది. ఇప్పుడు 4 వచ్చారనుకోండి, తిరిగి 4 ఒక చోట పెట్టరు, మళ్ళీ వేరే వేరే చోట్ల పెడతారు. వేరే వేరే వెహికల్స్లో ఎక్కించి, ఇప్పుడు మన అంబులెన్స్ల కన్నా ఇంకొక రకంగా ఉంటుంది ఆ వెహికల్. పైకి ఎక్కించి ఒక చిన్న లారీలా ఉంటుంది, దాంట్లోకి ఎక్కించి వాళ్ళు ఐసోలేషన్ సెంటర్కి సపరేట్గా తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పుడు ఆ తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు, బీపీ, షుగరు, ఇక కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే మీరు అంటారు అందరూ ఏదైతే టెస్టులు ఉంటాయో అవన్నీ చేసేస్తారంటారు, అంటే డబ్బు లాగేయడానికని. కానీ ఇక్కడ నెసెసిటీ. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఏ న్యూ క్లైమేట్ అట్మాస్ఫియర్ ఆఫ్టర్ 9 months ఆఫ్ స్పేస్ స్టే, రైట్? ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు డూ లాట్ ఆఫ్ టెస్ట్స్. 1. 2, మీరందరూ అనుకున్నట్టు ఆవిడ నడవలేదు, వంగిపోతుంది, కృంగిపోతుంది, 9 నెలలు ఉండిపోయింది, ఇవన్నీ నేను నమ్మను. ఎందుకంటే ఈవిడ రికార్డు 602 days సృష్టించింది, నిజమే. అంతకుముందు వెళ్ళిన ఆవిడ 382 రోజులు 282 రోజులు చేసింది. ముందు ఆ రికార్డుని ఈవిడ బ్రేక్ చేసింది. 2 సార్లు వెళ్ళి సేఫ్గా వచ్చారు. అలాగే రష్యన్ వ్యోమగామి 1977లోనో ఎప్పుడో వెళ్ళాడు ఆయన. ఆయన రష్యన్ మిర్ స్పేస్ స్టేషన్లో 1000 days ఉన్నాడు. 1000 days రికార్డ్ ఇప్పుడు క్యూములేటివ్. ఓకే, ఇది కాకుండా మధ్యలో బోనంతమంది ఆడవారు, మగవాళ్ళు వెళ్ళారు. వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేసి లాట్ ఆఫ్ డేటా దే హ్యావ్ కెప్ట్. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఒకళ్ళకి O+, B+, A+ అని, అలా ఏ గ్రూప్ వైజ్ ఎలా ఉన్నారు, వీళ్ళకి ఈ కండిషన్స్లో ఈ గ్రూప్కి ఎలా పనిచేస్తోంది అనేది డేటా 1. నెంబర్ 2, అందరికీ సర్వసామాన్యంగా ఉన్న డౌట్, బోన్ డెన్సిటీ ఫస్ట్ తగ్గిపోతుంది. రేడియేషన్ ఎక్స్పోజర్ తోటి కొన్ని మన నాళాలు, రక్తనాళాలు వీక్ అయిపోతాయి. 3, మైక్రో గ్రావిటీ ఉంది కనుక బ్లడ్ ఫ్లో హెడ్ నుంచి కాలు వరకు చూస్తే తేడాగా ఉంటుంది. ఓకే, తక్కువ ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఓకే, మీరు ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తిన్నంత ఆరోగ్యం అక్కడ లేదు. అన్నీ నిలవ ఉండి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నీ తింటారు. అక్కడ డీహైడ్రేటెడ్ చేస్తారు. కావాల్సిన చోట హైడ్రేషన్ అంటే వాటర్ పోసి మళ్ళీ మరిగించుకొని తినడం. డీహైడ్రేషన్ చేయకపోతే కొన్ని నిలవ ఉండవు, అవన్నీ చేస్తారు. కాలం గడిపారు, ఏదో వాళ్ళకు ఒక ఉత్సాహం, ఏదో సృష్టించాలి కొత్తదనాన్ని, చాలా సంతోషం. బట్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు వాళ్ళు. బోన్ డెన్సిటీ, ఎక్స్పోజర్ టు ద లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఆ బోన్ డెన్సిటీలో కూడా మగవాళ్ళకి అరౌండ్ 2+% ఉంటే 3 వరకు, ఆడవాళ్ళకి ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అందులో మెనోపాస్ దాటిన వాళ్ళకి పెరిగిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ. 1, 2. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, దీంతో ఆవిడ రాగానే నడవదు అని అనుకుంటారు. కాదు, మీకు ముందు చెప్పినట్టుగా డేటా, సో మచ్ డేటా ఉంది కదా, ఇంత బోన్ డెన్సిటీ వీక్ అవుతుంది, ఇంత వీక్ అవుతుంది, ఇంత మస్క్యులర్ స్ట్రెంగ్త్
డ్రాప్డ్ దిస్ మచ్. కనుక వాళ్ళకి సప్లిమెంట్ ఫుడ్లో ఆ రకంగా ఫుడ్ అది సప్లై చేశారు. అలాగే అక్కడ ఉన్నప్పుడే తిన్నారు. ఓకే. వన్ చేసి బాగానే ఉందని ఎలా నిర్ధారించారు అంటే ప్రతి వారము కూడాను యూరిన్ టెస్ట్ కింద నుంచి ఒకటి సపరేట్గా చేసి కోడింగ్ అంతా రాసి నౌక వెళుతుంది కదా కిందకి, సరుకు రవాణా కార్గో షిప్ వెళ్తున్నప్పుడు అని పంపించి టెస్ట్ చేసి అడ్వైజులు ఇస్తూ ఉంటారు కింద నుంచి. డైటీషియన్స్, నాసా డైటీషియన్స్ సపరేట్, వాళ్ళకి వేరే ట్రైనింగ్ ఉంటుంది. నాసా గైనకాలజిస్ట్ ఉన్నారు అక్కడ కూడా, మన ఇండియన్ ఆరిజిన్ యువతే ఉంది అక్కడ కూడా, జైన్ ఆవిడ. ఓకే. వినీతా జైన్ ఏదో ఆవిడ పేరు. ఆవిడ అక్కడ పనిచేస్తుంది వీళ్ళందరికీ సపోర్టివ్గా. ప్రవాస భారతీయ గైనకాలజిస్ట్. ఓకే. ఫుడ్ అన్నారు సార్, మధ్యలో ఒక చిన్న క్వశ్చన్. ఫుడ్ అన్నారు, ఎలాంటి ఫుడ్? డీహైడ్రేటెడ్ ఫుడ్ అన్నారు, లేదంటే కొన్ని వాటర్ మిక్స్ చేసుకునే ఫుడ్ అన్నారు. ఆ ఫుడ్ ఏంటో చెప్పగలరా? ఇక్కడ మనకి దొరికినట్టుగా రైస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా, లేదంటే బ్రెడ్స్? అక్కడ ఎక్కువగా మనకి అమెరికాలో తినేదంతా కూడా ఆ ఫుడ్డే, అలాంటి ఫుడ్డే ఉంటుంది. కార్గో షిప్స్ ఎవ్రీ 2 monthsకి కార్గో షిప్ వెళ్ళి మీరు అనుకున్నట్టు 9 నెలలకి ఫుడ్ స్టోర్ చేయలే వాళ్ళు. జనరల్లీ ఇట్ విల్ బి స్టోర్డ్ ఫర్ 45 days, 45 రోజులు ఉంటుంది కి ఫుడ్ స్టోర్ చేస్తారు. ఇన్ సమ్ కేసెస్ సమ్ ఎసెన్షియల్స్ని 60 days కూడా స్టోర్ చేస్తారు, పెంచుకునే అవకాశం ఉంటుంది. కొన్నిటిని ఫుడ్ కాకుండా కొన్ని ఎక్స్పైరీ బాగుంటుంది కదా అలాంటివి స్టోర్ చేస్తారు. అయిపోయిన తర్వాత కార్గో షిప్ వస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు మీరు అనుకుంటాడు అక్కడ బిర్యానీలు తిన్నారు, రైస్ వండి డీహైడ్రేటెడ్ చేసి మళ్ళీ హైడ్రేషన్ అంటే మళ్ళీ వాటర్ వేసి వేడి చేసుకుని ఈ మైక్రోవేవ్ ఓవెన్స్లో ఉంటాయి ఏమండి. కాఫీ, టీ పౌడర్లు అన్నీ కలిపి డీహైడ్రేట్ చేసి పౌడర్గా ఉంటుంది, దాన్ని పోసుకుని వేడి నీళ్ళు పోసుకుని కాఫీ తాగారు. కాఫీ, టీ కూడా తీసుకున్నారు చక్కగా ఏమండి. మిల్క్ కావాల్సిన వాళ్ళకి మిల్క్ కలిపింది, మిల్క్ లేని వాళ్ళకి మన బ్రూ కాఫీ డైరెక్ట్ ఇన్స్టెంట్లు తాగుతున్నారు. అదొక ఇష్యూ. ఫిల్టర్ కాఫీ దొరకదు కానీ ఇన్స్టెంట్ కాఫీ. ఇప్పుడు నేను చూశాను ఈ మధ్య కాలంలో 2-3 ఏళ్ల నుంచి మన ట్రైన్స్లో కూడాను ఇదివరకు పాలు ఉండేది, పౌడర్ కలిపేవాడు, నీళ్లు ఉండేవి, టీ డిప్పు పెట్టేవాడు, పాలల్లో డిప్ వేసేవాడు. ఇప్పుడు మీరు చూసారంటే మనకు కూడాను పౌడర్, పాలు, కాఫీ పౌడర్, షుగర్ కలిపేసి పౌడర్ వస్తుంది. వేడి నీళ్ళల్లో అది పోసి మొహాన్ని కొడుతున్నాడు వాడు రైల్లో. రుచి పచి పక్కన పెట్టండి, రెడీ టు సర్వ్ అంతే, రెడీ టు సర్వ్ వచ్చి. సో ఇంప్రూవ్మెంట్స్. ఓకే, ఏదో అవసరం కొద్దీ ఓ రోజుకి ఏముంది అడ్జస్ట్ అవ్వాలి మనం. ఇంకొక డౌట్ సార్, నేను సో ఇక్కడ మీకు చెప్తున్నాను, ఈ డేటా అంతా ఉంది. వాళ్ళు మంచి ఫుడ్డే తిన్నారు రకరకాలుగా ఏమండి. కొన్ని కూరగాయలు అవన్నీ కూడా అంటే రీసెర్చ్ పర్పస్గా పండించారు, ఆకుకూరలు పండించారు, అక్కడ పండించారు. అంతరిక్షంలో వ్యవసాయం చేశారు, పండించారు. చిన్న చిన్న టమాటాలు చాలా విరివిగా బోల్డ్ ట్రయల్స్ వేసి రకరకాల టమాటాలు, బంగాళదుంప పంపించారు, కొన్ని ఆకుకూరలు అన్నీ పండించారు. మరి ఆక్సిజన్ ఉండదు కదా, ఎలా సాధ్యం? మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ మనం కృత్రిమంగా దీన్ని ఆక్సిజన్ ఇచ్చి వాటన్నిటిని మనం బేలో స్పేస్ ల్యాబ్ బేలో అవన్నీ పెట్టి చిన్న చిన్న దాంట్లో పండించారు. సో ఇప్పుడు ఎనాలిసిస్ చేసిన డేటా, పాత డేటా, వీళ్ళు తిన్న ఫుడ్, వీళ్ళ స్టూల్స్ కూడా ఎవ్రీ మంత్ టెస్ట్ చేస్తారు ఎలా ఉన్నాయి. స్టూల్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు అన్నీ అవుతూ ఉంటాయి ఏమండి. అవసరం అయితే బ్లడ్ శాంపుల్స్ కూడా పంపిస్తారేమో నాకు తెలియదు, అది చదవలేదు ఇవాళ ఆ డేటా వాళ్ళు. ఇంకొకటి కూడా విన్నాను సార్, ఈ డేటానంతా చూసి ఇప్పుడు కిందకు వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడదాం. సునీత, ఆవిడ డేటా ఉంది కదా. సో స్పేస్లోకి వెళితే బికాస్ ఆఫ్ సమ్ రియాక్షన్ ఇయర్ గ్యాప్ పెరిగి పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగ్గా కనిపిస్తారు. అవునా? దీస్ ఆర్ ఆల్ ఎన్లార్జ్ అవుతారా? అదే పొడుగ్గా అవుతారు, ఎన్లార్జ్ అవుతారు, పొడుగ్గా అవుతారు. వెనుముక స్పైన్ ఇలా పెరిగి పొడుగ్గా అవుతారు. అది రీటైన్ అవ్వడానికి కొన్ని మంత్స్ పడుతుంది, కిందకు వచ్చాక మళ్ళీ తిరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ లైక్ యూనో ఫోల్డబుల్ గొడుగు, ఇలా ఇస్తే కొంచెం. అలాగే సార్, ఇంకొకటి కూడా విన్నాను, అంటే వాళ్ళ యూరిన్ని రీసైక్లింగ్ చేసి దాన్ని వాటర్ గా తీసుకుంటారు, కన్జ్యూమ్ చేస్తారు వాటర్ గా. నిజమేనా? నిజమేనండి. అక్కడ ఉండే పదార్థాలని ఎక్సెప్ట్ యువర్ స్టూల్స్, మలం తప్ప, అండ్ మలము,
యూరిన్లో కూడా లేడీస్కి పీరియడ్స్ టైంలో వచ్చే యూరిన్ ముందు 3 రోజులు తర్వాత 6 రోజులు యూరిన్ తప్పించి మిగతావన్నీ రీసైకిల్ చేసి వాడతారు. రీసైక్లింగ్ చేసి వాడతారు. రీసైకిల్ చేసి తాగుతారు. అది వినడానికి కొంచెం అబ్బెట్టుగా అనిపిస్తున్నా కూడా చార్కోలు ఇంకా సమ్ ప్రొప్రైటరీ కెమికల్స్ ద్వారా అవన్నీ ఫిల్టరేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. వినడానికి ఎందుకు అనుకోవాలి సార్? చూడండి, మన చరిత్ర చెప్తోంది, మన పూర్వీకులు చెప్పారు. అంతవరకు ఎందుకు? మన పాత ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ ఆయన ఆయనే తాగేవాడు, తెలుసు కదా, చాలా ఆరోగ్యం. అవును, విన్నాము. అవును, ఆయుర్వేద శాస్త్రం కానీ అందులో ఉండేదంతా ఆయుర్వేద వేస్టేజే కదా సార్? కాదండి, బ్యాక్టీరియా ఉంటుంది, కొంత గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది ఉపయోగపడింది మొరార్జీ. మీరు చూడండి, గూగుల్లో కొడితే బ్లడ్ సెల్స్ ఉంటాయి, పస్ సెల్స్ ఉంటాయి, రకరకాలే ఉంటాయి. అంటే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉన్న మాడవాడు కరెక్ట్గా ఫుడ్ కరెక్ట్గా అన్నీ తీసుకుని ఏదో తాగి పడిపోయి యూరిన్ వెళ్ళడం కాదు, ఆరోగ్యంగా. మొరార్జీ దేశాయ్ వాళ్ళందరూ మీకు తెలుసు కదా ఎంత ఇదో సిన్సియర్ మ్యాన్. సో ఆనాడే చెప్పారు. ఇప్పుడు సో ఈజ్ ఎ థాట్, ఇండియా నుంచి వచ్చిన థాట్ అమెరికా వాళ్ళకి. ఓ మనిషి యూరిన్ తాగి బాగానే ఉందని ఇండియా యొక్క ఆయుర్వేద శాస్త్రం చెప్పారు. సో మా అందరు యూరిన్లు కలిపి ప్రాపర్ ఫిల్టరేషన్ చేస్తే తీసుకోవచ్చు. ప్లీజ్ ప్రైజ్ అవర్ ఇండియన్ పీపుల్స్ ఫ్యూచర్ హిస్టరీ, ఆయుర్వేదం మెచ్చుకోవాలి, మన సాంప్రదాయాల సంస్కృతి. సో ఆయన ఐసోలేషన్ సెంటర్లో పెట్టి, ఇంకా ఐసోలేషన్ వ్యూవర్స్కి చెప్పక్కర్లేదు, మనం అంతా కరోనా అనుభవించాం. ఏ ఐసోలేషన్లో ఒక క్వారంటైన్ లో కరోనా వచ్చిన పేషెంట్ ని ఒక క్వారంటైన్ లో ఎలా పెడతారో ఇప్పుడు వాళ్ళను కూడా అలా ఒక ఐసోలేట్ ప్లేస్ లో పెట్టేస్తారు. అంతకంటే ఎక్కువ ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తారు అనుకోండి. ఈ స్పేస్ సూట్ ని ఇమీడియట్ గా రిమూవ్ చేస్తారా, లేదంటే స్పేస్ సూట్ లోనే ఉంచి ఐసోలేట్ ప్లేస్ లో ఉంచుతారా? లేదండి, స్పేస్ సూట్ తీస్తారు, స్లోగా తీస్తారు. ఆ స్పేస్ సూట్లో ఏంటంటే ప్రెషర్ మెయింటైన్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ చేయడానికి, థర్మల్ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి, ఆక్సిజన్కి అన్నీ ఉంటాయి దాంట్లో. ఏమండి, అవన్నీ స్లోగా రిలీజ్ చేస్తారు అలవాటు పడడానికి. స్లోగా ఒక్కసారి ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్. ఓకే, స్లోగా. అందుకే ఐసోలేషన్ సెంటర్ అన్నారు. ఒక సపరేట్ వెహికల్ వెళుతుంది, ఒక చిన్న మెటాడోర్ కన్నా పెద్దది ఉన్నది, ఇంకా హైట్ ఉంటుంది వెహికల్. ఆ వెహికల్లో పెట్టి స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి మూసేస్తారు. సార్, మామూలుగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తేనే ఒక 100 కిలోమీటర్ల దూరంలోనూ మనం ప్రయాణిస్తేనో, బస్సులోనో, కారులోనో, లేదా ట్రైన్లోనో, ఫ్లైట్లోనో ప్రయాణిస్తేనే అలసిపోయాము, కాళ్ళు పట్టేసాయి, రెస్ట్ కావాలి అంటుంటాం. అలాంటిది ఇన్ని 100 కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో భూకక్షకు వ్యతిరేకంగా ఉన్న దాంట్లో ప్రయాణించి అక్కడి నుంచి మళ్ళీ 9 నెలల తర్వాత తిరిగి రావడం అంటే ఎలా సాధ్యమవుతుంది సార్? మామూలు మనిషి కావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు? అదే మీరు ఆ 1 డేలో వస్తున్నారు కదా, 18 బయలుదేరి 19కి దిగారు, వచ్చేసారు. మామూలు మనిషి అవ్వడానికి మామూలు మనిషి అవ్వడానికి డిపెండింగ్. ఇప్పుడు పూర్వం వెళ్ళినప్పుడు ఇప్పుడు థ్రెడ్ మిల్లు ఎక్సర్సైజులు ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలుసు కదా, నడవడము, తర్వాత కొన్ని పుల్అప్స్ తీయడానికి, కొన్ని బస్కీలు అంటారు మన తెలుగులో, బస్కీలు, అలాంటివన్నీ కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. అది మీకు చెప్తున్నాను, ముందు వెళ్ళిన వాళ్ళ డేటా నుంచి డిప్లీటెడ్ థింగ్స్ బాడీలో కరిగిపోయినవి ఏమిటి, అవి కరిగిపోకుండా ఉండడానికి చేయవలసిన వ్యాయామాలు ఏమిటి, అవన్నీ చేసి తీసుకొస్తున్నారు. అందుకని మీరు అనుకున్నట్టుగా మామూలుగా పాత లెక్కల ప్రకారం అయితే 3 నెలలు ఉంటే వాళ్ళు బాగా కోలుకోవడానికి అవుతే 3 నెలలు 90 రోజులు స్టే చేస్తే వాళ్ళు కోలుకోవడానికి 15 రోజులు 20 రోజులు పట్టేది. అలా ఇప్పుడు సంవత్సరాలు ఉండిపోయినా సరే తొందరగా నెలల్లోనూ అలాగా నార్మాల్సీకి వచ్చేస్తారు. బట్ రీగెయిన్ ఈ బోన్ స్ట్రెంత్ డెన్సిటీ పడిపోతుంది చూసారా, బోన్ స్ట్రెంత్ రావడానికి మటుకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఏజింగ్ ప్రాసెస్. వెళ్ళిన వాళ్ళందరూ కూడా 40, 45, 55 ఆమెకి. సో జనరల్ వీక్నెస్ అనేది ఒకటి ఉంటుంది అండి, ఆడవాళ్ళకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ వీక్నెస్ వాళ్ళతో ఉంటాయి. సో ఈవెన్ జెంట్స్కి కూడాను అది మెల్లిగా కోలుకుంటారు. ఇదివరకు ఉన్నంత టైం గ్యాప్ని ఇప్పుడు రీసెర్చ్ తోటి, టెక్నాలజీ తోటి తక్కువ చేశారు. బికాస్ అడ్వాన్స్డ్ ప్రికాషన్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, క్యాప్స్లో నడవడం, మంచి ఫుడ్ తినడం, అండ్ సప్లిమెంట్ టాబ్లెట్స్ కొన్ని ఇచ్చి అవన్నీ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు యూరిన్, స్టూలు, బ్లడ్ అనాలిసిస్ చేసి దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్.
ఓకే, ఇదంతా ఒక పెద్ద లెసన్ అనాలా, లేదంటే ఒక పెద్ద దీన్ని ఒక రకంగా ఎక్స్పీరియన్స్ అనాలా? మామూలుగా స్పేస్ టెక్నాలజీలో వెళ్ళిందేమో కొన్ని రోజుల్లో తిరిగి రావాల్సిన పరిస్థితి, జూన్ 6వ తారీఖు వెళ్ళారు, తిరిగి వచ్చే పరిస్థితి. కానీ అనూహ్యంగా అక్కడ వచ్చినటువంటి ఇబ్బందులతో, టెక్నికల్గా వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆగిపోయారు. వస్తున్నారు అన్నారు, మళ్ళీ కుదరలేదు. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడైతే సేఫ్గా వచ్చేసారు. మొత్తం ఎంటైర్ ఒక్క నాసాకే కాకుండా అన్ని స్పేస్ ఏజెన్సీస్కి, అన్ని దేశాలకు, ఇలా ప్రయోగాలు నిర్వహించే దేశాలకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చా, లేదంటే లెసన్ అనొచ్చా? బట్ దేర్ విల్ బి సో మెనీ అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇట్. వాళ్ళకి ఏమన్నా ఇది ఆరోగ్యం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని పంపించి ఆ స్పేస్ స్టడీలో ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అయిందా, డిటోరియేట్ అయిందా, ఇవన్నీ మనకు తెలియదు. వాళ్ళు ఎలాంటి ఇదితో పంపించారని మనకు తెలియదు. ఒక నాసాకు మాత్రమే ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఉన్నా కూడా వాళ్ళు రివీల్ చేయరు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. యూరిన్ని చేస్తారు, అంతేకాదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. అంటే ఇన్హేలింగ్ చేసిన గాలిలో ఉన్న తేమ నుంచి కూడా వాటర్ని తీస్తారు, అది కూడా వాడతారు. 100 లీటర్ల నీరుని వాడితే 80 లీటర్ల వాటర్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాడతారు. ఒక 100 లీటర్లని మనం కన్జ్యూమ్ చేస్తే వాటర్ని 80 లీటర్లు మళ్ళీ బయటికి తీసుకొస్తారు. అంత ఎఫిషియెంట్ ప్రాసెస్ అక్కడ నడుస్తుంది. యూరిన్ ద్వారా బయటకు తీస్తారు. మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అంటారు. అది జరుగుతున్నప్పుడు, అంటే స్పేస్ రిపేర్లు ఏమైనా చేస్తే సూట్ వేసుకుంటారు కదా, ఆ బయట అయినప్పుడు ఉచ్ఛ్వాస నివాసాలు అవన్నీ ఇక్కడ ఉండిపోతుంది. అది కూడా బయటకు తీసుకొచ్చి CO2 సపరేట్ ఉంటుంది, ఉచ్ఛ్వాస నివాసాలు ఉన్నాయి, ఇది అది కూడా పైప్ ద్వారా తీసుకొచ్చి పడుతుంది. అందుకే మనం వదిలిన గాలి నుంచి H2O దాంట్లో నుంచి కూడా వాటర్ తీసేస్తారు. సూపర్ టెక్నాలజీ. అది ఇప్పటి వరకు చేసారా ఎక్కడైనా? లేదు, ఇది ఫస్ట్ టైం ఇప్పుడైనా చేస్తున్నారు. ఎలక్ట్రాలసిస్ అన్ని అవైలబుల్, మనం కూడా చేసేయచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.